ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఇద్దరు నేతలు సుమారు గంటన్నరకు పైగా బొజ్జగించిన జీవన్ రెడ్డి పట్టు వీడలేదు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. ఇక పార్టీలో చేరికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగట్లేదన్న ఆయన ఈ చేరికల వల్ల నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందన్నారు. జరగాల్సిందంతా జరిగిపోయిందంటున్న జీవన్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. ఈ క్రమంలోనే కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి కూడా జీవన్ రెడ్డి సిద్ధమైనారు. మనతో పాటు జీవన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు రాజీనామా చేయడానికి కారణం ఏంటంటే? నేను పార్టీ ఆలోచన విధానం గురించి నేను మాట్లాడలే బాబు. నేను పార్టీ ఆలోచన విధానం ఎదుగుతూ చట్టసభకి ఎంపికైనట్టుగా ప్రజాప్రతినిధులు ఎవరే కానివ్వండి గాక టిల్ ఎండ్ ఆఫ్ ది టర్మ్, ఆ టర్మ్ పూర్తి అయ్యేంత వరకు ఏదైతున్నదో అదే పార్టీ కట్టుబడి ఉండే విధంగా ఎవరైనా దాన్ని డీవియేట్ అయినట్లయితే ఆటోమేటిక్ సభ్యత్వం రద్దు చేయబడిన చట్టాన్ని మార్పు చేస్తామని చెప్పని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల ప్రణాళికలు మేము పేర్కొన్నామని చెప్పి అంటున్నాం. దానికి అనుగుణంగా అది అమలు చేస్తే బాగుంటుంది భావనతో మాట్లాడుతున్నాం. ఓన్లీ పార్టీ చేరికలే మీకు నచ్చట్లేదు, లేకపోతే వేరే అంశాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇది ఇప్పుడు నౌ ది డిస్కషన్ ఇస్ గోయింగ్ ఆన్ పార్టీ చేరికలు. అంటే మీరు ఇప్పుడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కావచ్చు, అదేవిధంగా శ్రీధర్ బాబు మీతో సంప్రదింపులు అంటే చర్చలు చేశారు కదా, అసలు ఏం మాట్లాడారు? మీకు కాదు బాబు, జరిగిన పరిణామాల పట్ల వారు కూడా వాళ్ళ కన్సర్న్ వ్యక్తం చేసిండ్రు. ఏదైతుంది జరిగి ఉండవలసింది కాదు అనే భావన వాళ్ళు వ్యక్తం చేసిండ్రు. చర్చలు నాకేదో ఇది ఇస్తామో అది ఇస్తామో అని చెప్పని కాదు. నేను ఏది కోరుకోవటం కూడా లేదు. అంటే కేసీ వేణుగోపాల్ కూడా మీకు ఫోన్ చేసి మాట్లాడన్నారు. ఏం చెప్పారు మీరు? నాకు మాట్లాడలేదు మేడం మాట్లాడారు. ఓన్లీ ఎమ్మెల్సీకే రాజీనామా చేస్తారా, పార్టీ కూడా చేస్తున్నారు? ఎమ్మెల్సీకి మాత్రమే రాజీనామా చేయాలనే ఆలోచనతోనే ఉన్నా. నేను పార్టీని ఆలోచన చేయాలంటే ఒక ఆలోచన నాకు లేదు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీతో ఏమైనా మాట్లాడారా? ఎవరు నీకు చెప్పాలా? మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండదు? కార్యాచరణ చెప్పే కదా బాబు, గమనిస్తుంది కదా నా భవిష్యత్ కార్యాచరణ. నేను పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని వదులుతా అని చెప్పి అంటున్నా. అంటే మొత్తంగా ఏదైతే ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తా పార్టీలో మాత్రం కొనసాగుతా ఖచ్చితంగా. ఎందుకంటే 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ క్రమశిక్షణ గల కార్యకర్తగా ఉన్నా కాబట్టి నేను ఖచ్చితంగా దీనికి ఏదైతే ఈ చేరికల అంశమే తనకు నచ్చట్లేదు. ఖచ్చితంగా ఏదైతే ఈ రాహుల్ గాంధీ చెప్పినట్టు పాంచన్యాయ ప్రకారం అయితే ప్రస్తుతానికైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విధానాలు లేవు కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్సీకి రాజీనామా చేసి పార్టీలో కొనసాగుతా అంటూ కూడా జీవన్ రెడ్డి చెప్తున్నారు. అయితే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మరొక వైపు మంత్రి శ్రీధర్ బాబు కూడా గంటకు పైగా కూడా జీవన్ రెడ్డి తోటి కూడా చర్చలు జరిపినప్పటికీ కూడా ససేమిరా అని మాత్రం జీవన్ రెడ్డి చెప్పిన పరిస్థితి. సో ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికే కూడా నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తుంది. కెమెరామెన్ శ్యామ్తో శ్రీనివాస్, 6 TV, హైదరాబాద్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఇన్ ఆగ్రోవేట్